మంచు మోహన్ బాబు జర్నలిస్టు సోదరుల మీద, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్టుల మీద స్వయంగా దాడి చేయటాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది. ఎందువల్లంటే ప్రజాస్వామ్యంలో 4 మూల స్తంభాలు ఉన్నాయి. 4 మూల స్తంభాల్లో ఒక మూల స్తంభం జర్నలిజం. ఈ జర్నలిజానికి సంబంధించి ప్రత్యేకమైన విశాలమైన పరిధులు ఉన్నాయి. ఆ పరిధులలో వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించే క్రమంలో వాళ్ళు అనేక రకమైన ప్రశ్నలు వేయవచ్చు, అన్నీ చేయవచ్చు. ఇట్లాంటి సందర్భంలో తండ్రి కొడుకులు ఆస్తుల కోసం కొట్టుకుంటూ మోహన్ బాబు అతని కొడుకులు హైదరాబాద్ నగరంలో వివిధ స్టేషన్లో పోలీస్ కేసులు పెట్టుకొని, క్రిమినల్ కేసులు పెట్టుకున్న సందర్భంలో జర్నలిస్టు సోదరులు వెళ్ళి ఏంటండి ఈ కేసులు ఏంటి, ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకున్నారనే క్రమంలో మోహన్ బాబు ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక జర్నలిస్టు సోదరుల్ని అక్కడ ఉన్న మైకులు గొట్టాలు లాక్కొని వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళ బౌన్సర్లు, గూండాలు, రౌడీలు జర్నలిస్టుల మిత్రుల మీద దాడులు చేయటం ఎంత హేయమైన చర్య, ఎంత దుర్మార్గం. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను జర్నలిస్టుని, మరి నేను ముఖ్యమంత్రిని అయ్యాను, జర్నలిస్టు సంక్షేమం కోసం నేను పాటుపడతానని చెప్పి అన్న ఒక ముఖ్యమంత్రి, ఆయన పాలనలో ఒక సినీ నటుడు విలన్గా, రౌడీగా పాత్రలు చేసిన నటుడు దాడులు చేస్తుంటే జర్నలిస్టుల మీద మరి కేసులు కట్టి తగు రీతిలో శిక్షించాలి అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. మరి ఈ రోజున మోహన్ బాబుకి ఇదేమి కొత్త కాదు ఇలా దాడులు చేయటం. సినీ ఇండస్ట్రీలో చాలామంది చిన్న నటుల మీద దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి, హీరోయిన్ల మీద దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇట్లాంటి సంఘటనలు జరిగితే పాపం వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక, సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఏమీ చేయలేక, అట్లాంటి పరిస్థితుల్లో సినీ ఇండస్ట్రీలో ఒక రౌడీగా ఉన్న వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం 2007లో పద్మశ్రీ ఇచ్చిందంటే సిగ్గు చేయటనమాట. ఒక రౌడీకి ఉన్న వ్యక్తికి పద్మశ్రీ ఇచ్చి గౌరవం ఇచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొని, ఆ రోజున్న కేంద్ర యూపీఏ గవర్నమెంట్లో డబ్బులు తీసుకొని ఇవ్వటం జరిగింది. ఆ పద్మశ్రీ మీద ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పద్మశ్రీని రద్దు చేయాలి. పద్మశ్రీ వ్యక్తులు ఎట్లా ఉండాలి, సమాజంలో ఎంత గౌరవప్రదంగా బతకాలి, వ్యాపారాలు చేయకూడదు, ఎటువంటి పరిస్థితి కాంట్రవర్షియల్లో ఉండకూడదు. ఇట్లాంటి వ్యక్తులకు మాత్రమే పద్మశ్రీలు ఇవ్వాలని రాజ్యాంగం చెప్తూ ఉంటే, భారతదేశం సంబంధించి ప్రభుత్వ పాలనలో అట్లాంటి విధి విధానాలు ఉంటే, ఇట్లాంటి రౌడీలకి, ఇట్లాంటి గూండాల్ని మెయింటైన్ చేసే వాళ్ళకి పద్మశ్రీలు ఇచ్చిన గత కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాటిని ఇప్పటికైనా పునఃసమీక్షించి ఇట్లాంటి వ్యక్తులకు ఇచ్చిన పద్మశ్రీలను వెంటనే రద్దు చేయాలి. గతంలో మరి బీజేపీ శాసనసభ్యుడు, మాజీ గవర్నరు ఆయన ఈ పద్మశ్రీ మీద కేసు వేస్తే ఏదో బతిమలాడుకొని ఆయన ఆ కేసుని, ఇంద్రసేనారెడ్డి గారు కేసు వేస్తే ఆయనకి బతిమలాడుకొని ఆ కేసు తీయించుకొని మరి అదే కంటిన్యూషన్ చేసుకునే పరిస్థితి ఉంది మోహన్ బాబు. ఇట్లాంటి మోహన్ బాబు జర్నలిస్టులు ఈ గతంలో దేనికైనా రెడీ సినిమా తీసి అతనే నిర్మాతగా, కొడుకుని హీరోగా పెట్టి బ్రాహ్మణ కులాన్ని, బ్రాహ్మణ కుటుంబాల్ని, బ్రాహ్మణ స్త్రీలను అవమానించేలాగా, కించపరిచేలాగా, అత్యంత అవమానకరంగా సన్నివేశాలు ఆ సినిమాలో పెట్టి గేలి చేస్తూ ఆ సినిమా బ్రాహ్మణుల మీద తీయటం జరిగింది. దాని మీద 12 ఏళ్ల క్రితం ఆ సినిమా తీసిన క్రమంలో అప్పుడు ఉన్న బ్రాహ్మణ సంఘాల నాయకులు, బ్రాహ్మణ సమాజం మరి గుంటూరు కేంద్రంగా, గుంటూరులో ధర్నాలు, ర్యాలీలు, మరి సినిమాల్ని ఆపివేయటం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే, ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమాల్ని ఆ రోజున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణ సమాజం, పురోహితులు అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న క్రమంలో మోహన్ బాబు ఇంటి వద్దకు పురోహితులు, బ్రాహ్మణ సంఘ నాయకులు ధర్నా చేసే క్రమంకి వెళ్తే రాత్రిపూట
అతని గూండాలు రౌడీలతో మోహన్ బాబు మంచు విష్ణు స్వయంగా రోడ్ల మీద వీడ్చి వాళ్ళని భౌతిక దాడులు చేసిన సంఘటనలు గుర్తులేదా మోహన్ బాబు అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రశ్నిస్తుంది. కర్మ రిటర్న్స్ అవుతుంది మోహన్ బాబు. మోహన్ బాబు, మంచు విష్ణు, మీ మంచు కుటుంబానికి మరి బ్రాహ్మణ శాపాలు తగినాయి. ఆ రోజున పురోహితుల్ని, బ్రాహ్మణ సంఘ నాయకుల్ని కొట్టినందుకు బ్రాహ్మణ సంఘాలు గుంటూరు కేంద్రంగా శత్రుపీడా హోమం చేసింది మోహన్ బాబు కోసం, పిండ ప్రదానాలు చేసింది మోహన్ బాబు కోసం. వాళ్ళ కుటుంబం మరి పరివర్తన రావాలి, వాళ్ళు పరివర్తన రాకపోతే కుటుంబం సర్వనాశనం అయ్యే స్థితిగా ఉంటుంది అని చెప్పి ఆ రోజున బ్రాహ్మణులు హెచ్చరికలు జారీ చేసిన బ్రాహ్మణులు క్షమాపణ చెప్పకుండా అహంకార దూరంతో వెళ్ళావు కదా మోహన్ బాబు, ఈరోజు చూడు నీకు కర్మ ఎట్లాంటి రిటర్న్స్ ఇచ్చిందో. నీ కొడుకులే శాపాలుగా పాపాలుగా మారి ఈ రోజున నీ జీవితం రోడ్ల పాలైపోయింది. జనాలకి సినీ ఇండస్ట్రీలో ఎంతో మందికి పేరు గడించిన నిర్మాతలకి డబ్బులు ఎగ్గొట్టిన పరిస్థితి, సొంత భార్యని చంపేసి భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకున్న దుస్థితి నీది. నీ కుటుంబం ఎంత నగుపాలు అయిపోయింది. ఇంకా పతనావస్థకి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈరోజు ఒక బ్రాహ్మణుల మీద దాడులు కాదు, జర్నలిస్టులు సోదరుల మీద, నికాసైన జర్నలిస్టులు సోదరుల మీద దుస్సంఘటనలు, ఇట్లాంటి విషయాలన్నింటినీ ప్రజలకి తీసుకువచ్చే క్రమంలో వాళ్ళ వృత్తి ధర్మాన్ని కించపరిచావు. ఈ రోజున వాళ్ళ వృత్తి ధర్మాన్ని హేళన చేస్తూ వాళ్ళ మీద భౌతిక దాడులు చేశావు జర్నలిస్టుల సోదరుల మీద. ఖచ్చితంగా వాళ్ళ ఉసురు నీకు తగిలి తీరుతుంది. అందులో అయ్యప్ప మాల వేసుకున్న జర్నలిస్టుల మీద నువ్వు దాడి చేశావు, ఒక మహిళా జర్నలిస్టు మీద నువ్వు దాడి చేశావు. ఖచ్చితంగా ఆ మహిళా సోదరి, జర్నలిస్టు సోదరి ఉసురు నీకు తగులుతుంది, నీ కుటుంబానికి. ఈ జర్నలిస్టు సోదరుల ఉసురు నీకు తగులుతుంది. అయ్యప్ప మాల వేసుకున్న జర్నలిస్టు సోదరు మీద దాడి చేసినందుకు భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను, నీ కుటుంబాన్ని ఖచ్చితంగా క్షమించడు. నీ కుటుంబం ఖచ్చితంగా పతనం అవ్వటం ఖాయం అని బ్రాహ్మణ చైతన్య వేదిక హెచ్చరిస్తుంది. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోహన్ బాబు కుటుంబ సభ్యులపైన ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం హైదరాబాద్ నగరంలో క్రియేట్ చేస్తున్నందుకు, వాళ్ళ శాంతి భద్రతల సమస్య తీసుకొచ్చినందుకు వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అట్లానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకత్వం కేంద్రంలో ఖచ్చితంగా మోహన్ బాబుకి ఇచ్చిన పద్మశ్రీ అవార్డుని రద్దు చేయాలని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.